మెల్లిగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, బతిమాలి చెప్తున్నాను, తిట్టి చెప్తున్నాను. అర్థం కాకపోతే మీరు శరీరం వదిలాక తెలుస్తుందండి. అనవసరంగా సంపాదిత్తూ కూర్చున్నాను. నేను సంపాదించింది ఒక్కటి కూడా రాలేదే! ఏంటో ఖాళీ లేకుండా సంపాదించాను. మాయ మాటలు చెప్పి మరీ సంపాదించాను. ఒక్కటి రాలేదు. పైకి వెళ్ళాక తెలుస్తది. మిమ్మల్ని పై లోకాలకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు. వీడెంత జ్ఞానం సంపాదించాడు. చూస్తే ఏమి కనిపించదు. పైగా ఆ సంపాదన కోసం తప్పులు, పాపాలు చేశా. అయ్యుంటాయి అక్కడ. నీ బతుకు అంతే నాయనా! ఇక్కడే ఉండు నువ్వు. అక్కడ పడేస్తారు. ఇప్పుడు బాధపడతారు. నా బతుకు ఇలా అయిపోయింది. ఏం చేయగలరప్పుడు? కాస్త మీ బుద్ధిని ఉపయోగించుకొని, ఇప్పుడే కాస్త ప్రయత్నం చేయి. ఎందుకు ఎదగరు? ఏమిటి అంటే దీనాలాపనలు. ఏంటోనండి నాకేం అర్థం కావట్లేదు. భీమవరం వస్తున్నానండి. జూమ్‌లో కూడా పాల్గొంటున్నానండి. అయి చెప్తారు గానీ, మీ లోపాలు మీరు సరి జేసుకోరు. వాటిని వదలలేరు. మమకారాలు వదలలేరు. మీ బలహీనతలు వదలలేరు. ఎవడేం చేస్తాడు? అయి మీ జన్మలు పెంచుతాయి అన్నది మీకు అర్థమవుతే, పైకి వెళ్ళాక అవమానం పాలవ్వాలి అన్నది మీకు అర్థమవుతే, అప్పుడు తెలుస్తది. పూర్వం సినిమా హాల్స్ ఉండేవి. అప్పుడు ఎలా ఉండేదంటే, టికెట్లు ఇచ్చేవారు. నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్‌డ్ ఇలా ఉండేవి. లేనివాడు నేలలో కూర్చునేవాడు. ఏదో కొద్దిగా ఉన్నవాడు బెంచీల్లో కూర్చునేవాడు. ఇంకా కొంచెం ఉన్నవాడు కుర్చీలో కూర్చునేవాడు. బాగా ఉన్నవాడు సోఫాలో కూర్చుని ఆ నేలలో కూర్చున్నవాడు వెనక్కి చూస్తే, ఆ సోఫాలో కూర్చున్నవాడిని చూసి, "ఏం అదృష్టం రాడు" అనుకునేవారు. పైకి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ మమకారం, వ్యామోహం ఇవి తొలగించుకోకపోతే మీ పరిస్థితి అదే. ఆ పిల్లలు ఉండరు. పిల్లల కోసం మీరు ఈ సంపాదన వదిలేస్తే, ఆ భీమవరం రావడం, కట్టాలు రావడం, ఈ జూములు ఇయన్నీ మీరు వదిలేస్తే, అవకాశం ఉన్నవాళ్ళు కూడా వదలట్లేదు. అలాగే శాలరీ లాస్‌లో సెలవు పెట్టనోళ్ళు ఏమవుతుంది డబ్బొస్తది. ఈ డబ్బేమన్నా కూడా పట్టుకెళ్తారా? వాళ్ళు సెలవు పెట్టి జ్ఞానం సంపాదించుకుంటే, ఆ ఫలితం పైన కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఆ రిజర్వ్‌లో కూర్చున్నవాడు టాప్‌లో వాడు కరెక్ట్ పొజిషన్‌లో, కరెక్ట్ దూరంలో ఆ సినిమా చూస్తూ ఉంటాడు. చాలా కరెక్ట్‌గా ఉంటది. ఈ నేలలో కూర్చునేవాడు ఆ స్క్రీన్‌కి దగ్గరగా కూర్చోబెడతారు. మీదడిపోతున్నట్టు ఉంటాయి అంతా. ఒక్కోసారి కంగారు కూడా పడతారు. వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? వీడి ఫీలింగ్ ఎలా? ఈ మమకారాలు లేనివాడు, మమకారాలు ఉన్నవాడు. మమకారాలు ఉండడము అంటే నేల టికెట్ కొనుక్కోవడం. మమకారం లేకపోవడం అంటే రిజర్వ్డ్ టికెట్ కొనుక్కోవడం.